హిందూ దృక్పథంలో మనస్సు యొక్క స్వభావం. మనస్సును స్వాధీనం చేసుకోవాలన్న సంకల్పమే సరిపోదు. మనస్సు స్వభావాన్ని గురించి కూడా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి. హిందూ మనస్తత్వ శాస్త్రంలో దీన్ని గురించి ఏమి చెప్పబడిందో ఇప్పుడు మనం చర్చిద్దాము. ఈ శాస్త్రంలో మనస్సును స్వాధీనం చేసుకోవడానికి తగిన రకరకాల పద్ధతులను అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. హిందూ మనస్తత్వ శాస్త్రాన్ని శాస్త్రం అని ఎందుకు పిలుస్తున్నామంటే దానిలో ప్రయోగాత్మకమైన అన్వేషణ, పునః పరిశీలనల ద్వారా మనస్సు మీద పూర్తి నియంత్రణను సంపాదించడానికి, దాని ద్వారా పరిపూర్ణతను, జ్ఞానోదయాన్ని పొందడానికి కావలసిన పద్ధతులను ఏర్పరిచారు. మనం ఇప్పుడు చెప్పుకునే మనస్తత్వ శాస్త్రంలో అధిక భాగం వివేకానంద స్వామి తమ సాహిత్య సర్వస్వంలో విపులీకరించినదే. ఈ స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కనుక ఇవి రెండు ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యము, ఒత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మనస్సుకు వెనుక ఆత్మ ఉంది. అదే మనిషి యొక్క నిజతత్వం. శరీరం, మనస్సు పదార్థాలు. ఆత్మ శుద్ధ శక్తి స్వరూపం. మనస్సు, ఆత్మ ఒకటి కావు. ఈ రెండు వేరువేరు. దీనిని వివరించడానికి ఒక ఆధునిక శాస్త్ర ఉపమానాన్ని తీసుకుందాము. మనస్సు, శరీరాల మధ్య గల తేడా వాటి కంపన స్థితిలోని తేడా మాత్రమే. తక్కువ కంపన స్థితిని కలిగి ఉంటే దాన్ని శరీరం అని, ఎక్కువ కంపన స్థితి కలిగిన దాన్ని మనస్సు అని అంటారు. శరీరం, మనస్సు ఈ రెండు ఒకే విధమైన కాల కారణ పదార్థ నియమాలకు లోబడి పనిచేస్తాయి. పదార్థాన్ని మనస్సుగా మార్చవచ్చు. బహుశా మనం దీన్ని గమనించి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2 వారాల పాటు ఆహారం తీసుకొని వ్యక్తిని చూడండి. అతనికి ఏమవుతుంది? అతని శరీరం నీరసించిపోవడమే కాక అతని మనస్సు కూడా ఖాళీ అయిపోతుంది. అతడు మరికొన్ని రోజులు ఉపవాసం చేస్తే కనీసం ఆలోచించడం కూడా అతనికి కష్టమవుతుంది. అతని పేరే అతనికి గుర్తుండదు. అతను మళ్ళీ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా అతని శరీరం శక్తిని పుంజుకుంటుంది. జ్ఞాపక శక్తి మరలా వస్తుంది. కాబట్టి పదార్థ రూపమైన ఆహారం మనస్సుగా మారుతుందన్నమాట. ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకి ఆహారం ఏ విధంగా మనస్సుగా మారుతుందో ప్రయోగపూర్వకంగా నిరూపించిన వైనాన్ని మనం ఉపనిషత్తులలో చదవవచ్చు. ఆ 2 అధ్యాయాలను, వాటికి సంబంధించిన బోధనలను ఇప్పుడు తెలుసుకుందాం. కుమారా, పెరుగును చిలికినప్పుడు దానిలోని సూక్ష్మమైన పదార్థం పైకి లేచి వెన్నగా ఏర్పడుతుంది. అదేవిధంగా మనం తిన్న ఆహారంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం పైకి లేచి మనస్సుగా ఏర్పడుతుంది. నాయనా, ఆ విధంగా మనస్సు ఆహారం చేత, ప్రాణం నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయి. కుమారుడైన శ్వేతకేతువు ఇలా అన్నాడు: మహాత్మా, దయచేసి నాకు ఇంకా బోధించండి. అయితే విను. ఒక మనిషిలో 16 భాగాలుంటాయి. 15 రోజులు ఎటువంటి ఆహారం తినవద్దు. కానీ నీకు కావలసినంత నీరు త్రాగు. ప్రాణం నీటి వలన కలుగుతుంది కాబట్టి నీరు త్రాగుతూ ఉంటే ప్రాణం పోదు. తండ్రి ఆజ్ఞ మేరకు శ్వేతకేతువు 15 రోజులు ఏ ఆహారం తినలేదు. అప్పుడు తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నన్ను ఏమి వల్లించమంటారు అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు, రుక్, యజుర్, సామవేదాలను వల్లించు అన్నాడు. దానికి శ్వేతకేతువు, అవి నాకు గుర్తుకు రావడం లేదు. అతడు వేదాలను జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. అప్పుడు ఉద్దాలకుడు, కుమారా, బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన మినుగురు పురుగు పరిమాణం కలిగిన నిప్పు కణిక ఎక్కువగా జ్వలించే శక్తిని కలిగి ఉండదు. అదేవిధంగా నీలోని 16 భాగాలలో మిగిలిన ఒక భాగం వల్ల నీకు వేదాలు గుర్తుకురావు. ఇప్పుడు ఆహారం తీసుకో, నేను చెప్పినది నీకు అర్థం అవుతుంది అన్నారు. అప్పుడు శ్వేతకేతువు ఆహారం తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి ఏది అడిగినా వల్లించగలిగాడు. దానికి ఉద్దాలకుడు, కుమారా, బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన మినుగురు పురుగు పరిమాణం కలిగిన నిప్పు కణికను మళ్ళీ గడ్డి వేసి ఏ విధంగా మండించవచ్చో నీలోని 16 భాగాలలో మిగిలిన ఒక భాగాన్ని
ఆహారాన్ని అందించడం ద్వారా తిరిగి జ్వలింపజేయవచ్చు అన్నారు. దానివల్లనే నీవు వేదాలను జ్ఞాపకం చేసుకోగలిగావు. కాబట్టి కుమారా, మనస్సు ఆహారం నుంచి, ప్రాణం నీటి నుంచి, వాక్కు అగ్ని నుంచి ఏర్పడతాయి. అప్పుడు శ్వేతకేతువుకు తండ్రి చెప్పినది అర్థమైంది. పై బోధనను అనుమానించేవారెవరైనా ఉంటే వాళ్ళు 15 రోజులు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేసి తమ మనస్సులకు ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. నిజానికి మానవుడు ఆత్మయే కానీ మనస్సు కాదు. ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేది, నిత్యమైనది, అనంతమైనది. అది శుద్ధ చైతన్యం. మానవునిలోని స్వేచ్ఛాయుతమైన అంశం ఆత్మే కానీ మనస్సు కాదు. మనస్సు ఆత్మ యొక్క పనిముట్టు మాత్రమే. మనస్సు ద్వారా ఆత్మ బాహ్య ప్రపంచాన్ని నిరోధించడం కానీ దానికి ప్రతిస్పందించడం కానీ చేస్తుంది. ఆత్మ మనస్సు అనే పనిముట్టు ద్వారా బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ మనస్సు నిరంతరం మారిపోయే చపల స్వభావం కలిగి ఉంది. అటువంటి చపలమైన పనిముట్టును నిశ్చలంగా చేయగలిగినప్పుడు అది ఆత్మను స్పష్టంగా ప్రతిబింబించగలుగుతుంది. మనస్సు సర్వస్వతంత్రమైనది కాకపోయినా దానికున్న శక్తులు లెక్కకు మించినవి. కంటికి కనిపించని పరమాణువును బ్రద్దలు కొట్టి దానిలో నుంచి బ్రహ్మాండమైన శక్తిని విడుదలయ్యేలా చేసినా, ఆత్మ సాక్షాత్కారం చేసుకొని జ్ఞానోదయాన్ని పొందినా మనస్సు యొక్క శక్తి ద్వారానే మానవుడు అటువంటి అద్భుతాలను చేయగలిగాడు. అణుశక్తిని విజ్ఞాన శాస్త్రంలోనూ, జ్ఞానోదయాన్ని ఆధ్యాత్మికతలోనూ పరిపూర్ణతను సాధించిన 2 ధృవాలుగా భావిస్తే వాటి మధ్య ఉన్న అన్ని రంగాలలోని ఘన విజయాలు కూడా ఇదే విధంగా సాధించబడ్డాయి. నిజానికి మనస్సు లేని చోటు లేదు. ప్రతి ఒక్కరి మనస్సు ఆ విశ్వ మనస్సులో ఒక భాగమే. దీనినే ఆంగ్లంలో కాస్మిక్ మైండ్ అని పేర్కొన్నారు. ప్రతి మనస్సు విశ్వంలోని ప్రతి ఒక్కరి మనస్సుతో కలుపబడి ఉంది. కాబట్టి ప్రతి మనస్సు అది ఎక్కడ ఉన్నా సరే ఈ విశ్వంతో అనగా సజీవులు, నిర్జీవులు అన్నింటితో పూర్తిగా అనుసంధానించబడి ఉంటుంది. కఠోపనిషత్తు ఇలా బోధిస్తోంది. అతడు ప్రకాశిస్తే ఇవన్నీ ప్రకాశిస్తాయి. అతని వెలుగు చేతనే ఇవన్నీ అనేక రకాలుగా రూపుదాల్చుతున్నాయి. మనస్సును గురించిన హిందూ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే గంభీరమైన ఈ బోధనను గుర్తుంచుకోవలసి ఉంటుంది. మహోన్నత శక్తి స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మమే ఈ వెలుగుకంతటికీ మూలం. దేనినైతే మనం ఆత్మ అని పిలుస్తున్నామో అదే ప్రాణులన్నింటిలోనూ సర్వం తెలిసిన జీవాత్మగా నెలకొని ఉంది. అదే శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మం. ఈ శుద్ధ చైతన్యం యొక్క వెలుగే సర్వకాల సర్వావస్థలలో అన్నింటా వెలుగును నింపుతోంది. సూక్ష్మమైన పదార్థంతో నిర్మితమైన ఈ మనస్సు పారదర్శకంగా ఉండడంతో పాటు ఆత్మకు అతి చేరువలో ఉంటుంది. సర్వజ్ఞుడైన ఆత్మకు ఇది అంతఃకరణం అనగా లోపల ఉండి సహాయపడే పనిముట్టు మాత్రమే. అది స్వయం ప్రకాశం కాదు. దానిలో స్వభావ సిద్ధంగా ఎటువంటి చైతన్యం లేదు. ఆత్మ నుంచి తెచ్చిపెట్టుకున్న ప్రకాశంతో ఆత్మ యొక్క అంతఃకరణమైన మనస్సు అన్ని వస్తువులను వెలుగుతో నింపుతోంది. మనం చూసే భౌతికమైన కాంతి కూడా దాని నుంచి వచ్చినదే. అయితే తాను స్వయం ప్రకాశకం కాకపోయినా తన నుండే కాంతి వెలువడుతున్నట్లుగా మనస్సు మనల్ని భ్రమింపజేస్తుంది. మనస్సు తానే అన్నింటినీ తెలుసుకోగలిగిన దానిలాగా కనిపించినా అది నిజంగా తెలుసుకోలేదు. అది తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక పనిముట్టు మాత్రమే. ఆత్మ చైతన్యం నుంచి అరువు తెచ్చుకున్న ప్రకాశంతో అది వెలుగుతుంది. దాని సహాయంతోనే అది ఒక సమర్థమైన జ్ఞాన సాధనంగా, గ్రాహకంగా కూడా పనిచేస్తుంది. శరీరం దాని వివిధ అంగాల కన్నా మనస్సు వేరైనదని మన సొంత అనుభవం నుంచి కూడా రకరకాలుగా నిరూపించి చెప్పవచ్చు. ఈ విషయాన్ని పరిశీలించండి. మనకున్న 10 ఇంద్రియాలలో దేనిని వాడకుండానే మనం ఆలోచించగలం, స్పృశించగలం, సంకల్పించగలం, ఊహించగలం, జ్ఞాపకం చేసుకోగలం, ఆనందించగలం, రోధించగలం. కాబట్టి ఈ అనుభవం ద్వారా ఈ పనులన్నింటినీ చేయగలిగే ప్రత్యేకమైన పనిముట్టు ఏదో మనలో ఉందని తెలుసుకోవచ్చు. మనస్సు ప్రత్యేకమైన అంతఃకరణమని నిరూపించేందుకు ఉపనిషత్తులలో ఈ క్రింది తర్కం చెప్పబడింది. మనుష్యులు నేను పరధ్యానంగా ఉన్నాను, దాన్ని చూడలేదు అని, నేను పరధ్యానంగా ఉన్నాను,
దాన్ని వినలేదు అని అంటూ ఉంటారు. ఎవరైనా చూడడం వినడం చేయగలిగేది మనస్సు ద్వారానే. కోరిక, పట్టుదల, అనుమానం, నమ్మకం, అపనమ్మకం, నిలకడ, చంచలత్వం, సిగ్గు, తెలివితేటలు, భయం ఇవన్నీ మనస్సే. చివరకు ఒకరిని వెనుక నుంచి తాకినప్పుడు అతడు దాన్ని తెలుసుకునేది మనస్సు ద్వారానే. కాబట్టి మనస్సు అనేది ఒకటి ఉంది. మనస్సుకు తనను తాను పరిశీలించుకునే శక్తి, ఆత్మ పరిశీలన శక్తి ఉంది. మనస్సు సహాయంతో మనం మనస్సును పరిశీలించవచ్చు. దానిలో ఏమి జరుగుతున్నదో చూడవచ్చు. హిందూ శాస్త్రాల పరిశీలన ప్రకారం మనస్సులో 3 గుణాలు, 3 స్థాయిలు, 4 విధులు, 5 పరిస్థితులు ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఎందుకు మనస్సు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు? మనస్సు 3 బలమైన శక్తుల సమ్మేళనం కావడమే దీనికి కారణం. ఆ 3 శక్తులే సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు. భౌతికంగానూ మానసికంగానూ ఈ విశ్వమంతా ఈ 3 గుణాలనే మూల అంశాలుగా కలిగి ఉంది. పవిత్రతకు, జ్ఞానానికి, ఆనందానికి మూలమైనది సత్వగుణం. కదలికను, దాని ద్వారా చురుకుదనాన్ని, కోరికను, అశాంతిని కలిగించేది రజోగుణం. జడత్వానికి మూలమైన తమస్సు సోమరితనాన్ని, మందబుద్ధిని, అజ్ఞానాన్ని కలిగిస్తుంది. తమస్సు మనస్సును హీనమైన స్థాయిలో సంచరించేలా చేస్తుంది. రజస్సు దాన్ని నలువైపులకి చిందరవందర చేసి చురుకుదనాన్ని కలిగించి అశాంతిని రేకెత్తిస్తుంది. సత్వగుణం ఉన్నత స్థితులకు దారి చూపుతుంది. గుణాలను నిర్వచించడం అంత సులభమైన పని కాదు. అందుచేత విద్యారణ్యుడు అవి కలిగించే ఫలితాలను బట్టి వాటిని నిర్వచించాడు. నిస్సంగత్వం అనగా వస్తువుల మీద వ్యామోహం లేకపోవడం. క్షమ, దయ మొదలైనవి సత్వగుణం వల్ల కలుగుతాయి. కోరిక, కోపం, ద్వేషం మొదలైనవి రజోగుణం వల్ల కలుగుతాయి. సోమరితనం, భ్రమ, నిద్ర తమస్సు వల్ల కలుగుతాయి. మనస్సులో సత్వగుణం పనిచేయడం వలన పుణ్యం లభిస్తుంది. రజస్సు పనిచేయడం వల్ల పాపం కలుగుతుంది. తమస్సు పనిచేసినప్పుడు పాపం, పుణ్యం ఏది లభించదు. జీవితం ఊరకే వ్యర్థమవుతుంది. ఈ 3 గుణాలు ఏ ఏ పాళ్లలో మేళవించబడ్డాయన్న విషయం మీద ఒక వ్యక్తి యొక్క మనస్సు ఎలా నిర్మాణమవుతుందో ఆధారపడుతుంది. ఇదే మానవుల వ్యక్తిత్వాలలోని తేడాలను, మనస్సుకుండే చపల స్వభావాన్ని వివరిస్తుంది. మనం తరచూ నేను నా మనస్సు మార్చుకున్నాను అంటూ ఉంటాం. మనస్సు కనుక ఒకే గుణం చేత ఏర్పరచబడితే ఈ విధంగా అనడం అసాధ్యం. ఇలా ఒకే గుణం చేత ప్రభావితమయ్యే పరిస్థితి తప్పనిసరి అయితే మానవులు దిగజారడం, పై స్థాయికి ఎదగడం అనేది ఇక ఎప్పటికీ జరగదు. ఎవరు ఎలా పుట్టారో అదే విధంగా ఉండిపోతారు. కాబట్టి మనలోని గుణాలను మార్చుకోవడం ద్వారా ఉన్నత స్థితిగతులను చేరుకోవడం సాధ్యమేనని అర్థం చేసుకోవాలి. మనకు చైతన్యం, ఉపచైతన్యం అనే మాటలు తెలుసు. ఇవి మనస్సు పనిచేసే వేర్వేరు స్థాయిలను సూచిస్తాయి. చైతన్యవంతమైన స్థాయిలో సాధారణంగా చేసే అన్ని పనులు అహంకారంతో కూడిన నేను, నాది అన్న భావంతోనే ఉంటాయి. మనస్సు ఈ స్థితిలో వేర్వేరు వస్తువులను పోల్చి చూస్తుంది. కాబట్టి దీన్ని సాపేక్ష చైతన్య స్థాయి అని కూడా పిలవచ్చు. ఉపచైతన్య స్థాయిలో అహంకారం, నేను, నాది అనే స్పృహ ఉండదు. ఇవి కాక మనస్సు మరొక ఉన్నతమైన స్థాయిలో పనిచేయగలదు. సాపేక్ష చైతన్య స్థాయిని దాటి అది పైకి కూడా పోగలదు. ఉపచైతన్య స్థాయి ఏ విధంగా సాపేక్ష చైతన్య స్థాయికి దిగువన ఉంటుందో అదేవిధంగా సాపేక్ష చైతన్య స్థాయికి ఎగువన మరొక స్థాయి ఉంది. దీనిని మహా చైతన్య స్థాయి అంటారు. ఇక్కడ కూడా అహంకారపు స్పృహ ఉండదు. కానీ దీనికి ఉపచైతన్య స్థాయికి చాలా తేడా ఉంది. మనస్సు చైతన్య స్థాయిని దాటినప్పుడు ఈ మహా చైతన్య స్థాయిలోకి లేదా సమాధిలోకి ప్రవేశిస్తుంది. మనస్సు పరిశుద్ధమైన స్థితిలో ఉంటే అది మహా చైతన్యాన్ని సూచిస్తుంది. ఒక విధంగా చూస్తే అది ఆత్మతో సమానమైన స్థితి. అందుచేతనే శ్రీరామకృష్ణులు పరిశుద్ధమైన మనస్సే పరిశుద్ధమైన బుద్ధి, అదే పరిశుద్ధమైన ఆత్మ కూడా అని చెప్పారు. ఈ 3 స్థాయిలు ఒకే మనస్సుకు చెందినవి. అవి ఒకే మనిషిలో ఉండే 3 మనస్సులు కావు.
అంటే ఒకే మనస్సు 3 స్థాయిలలో పనిచేస్తుందన్నమాట. చైతన్యవంతమైన స్థాయిలో సాధారణంగా మనస్సు నేను, నాది అన్న అహంభావంతో కూడుకొని ఉంటుంది. మనస్సును నియంత్రించడం అనే ప్రశ్న ఈ ఒక్క చైతన్యవంతమైన స్థాయికి మాత్రమే వర్తిస్తుంది. ఉపచైతన్య స్థాయిలో మనస్సును అదుపులో పెట్టగలవారు యోగ సాధనలో నిష్ణాతులైన వారు మాత్రమే. మహా చైతన్యంలో మనస్సును నియంత్రించే సమస్య, అవకాశం లేవు. అయితే ఉపచైతన్య స్థాయిలోనూ సాధారణ చైతన్య స్థాయిలోనూ మనస్సును పరిపూర్ణంగా నియంత్రించిన వారు మాత్రమే మహా చైతన్యాన్ని చేరుకోగలరు. మనస్సు 4 విధులను కలిగి ఉంటుంది. అవి మది, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇవన్నీ అంతఃకరణం యొక్క వేర్వేరు రూపాంతరాలు. మనస్సు ఆత్మ యొక్క అంతఃకరణం, పనిముట్టు అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అంతఃకరణం యొక్క మొదటి రూపాంతరమైన మది ఒక వస్తువు యొక్క మంచి చెడులను అంచనా వేస్తుంది. మరొక రూపాంతరమైన బుద్ధి మంచి చెడులను నిర్ణయిస్తుంది. జ్ఞాపక శక్తిని కలిగించే రూపాంతరం చిత్తము. నేను అనే భావాన్ని కలిగించే రూపాంతరము అహంకారము. బాహ్య ప్రపంచాన్ని గురించి తెలుసుకునే ప్రతిసారి ఈ 4 రూపాంతరాలు ఉపయోగించబడతాయి. అయితే ఈ 4 విధులు ఏకకాలంలో జరుగుతున్నాయని అనిపించేంతంత త్వరగా ఒకదానికొకటి అనుసరించి చకచకా జరిగిపోతాయి. 5 పరిస్థితులలో మనస్సు తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అవి చెదిరిన పరిస్థితి, చీకటి క్రమ్మిన పరిస్థితి, కూడగట్టుకుంటున్న పరిస్థితి, ఏకాగ్రమైన పరిస్థితి, సమాధి స్థితి. వీటిని వివేకానంద స్వామి ఇలా వివరించారు. మనస్సు యొక్క చెదిరిన పరిస్థితి చురుకుదనాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితి సుఖ దుఃఖాలుగా రూపుదిద్దుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. చీకటి క్రమ్మిన పరిస్థితి అనాసక్తతను, సోమరితనాన్ని కలిగించి హాని చేస్తుంది. ఈ 2 పరిస్థితులు రాక్షసులకు స్వాభావికమైనవి. 3వదైన కూడగట్టుకుంటున్న పరిస్థితి మనస్సు కేంద్రీకృతమవ్వడానికి ప్రయాసపడడాన్ని సూచిస్తుంది. ఇది దేవతలకు స్వాభావికమైనది. 4వదైన ఏకాగ్ర పరిస్థితి మనస్సు ఏకాగ్రమవ్వడాన్ని సూచించడమే కాక ఆపై మనల్ని 5వదైన సమాధి స్థితికి చేరుస్తుంది. సాధారణంగా మనస్సు చీకటి క్రమ్మిన చెదిరిన పరిస్థితులలో ఉంటుంది. చీకటి క్రమ్మిన పరిస్థితిలో మనిషి నిస్సత్తువగానూ సోమరిగానూ ఉంటాడు. చెదిరిన పరిస్థితిలో అశాంతిగా ఉంటాడు. యోగ సాధనలను అభ్యాసం చేయడం ద్వారా అదే మనస్సును కూడగట్టి ఆపై ఏకాగ్రమయ్యేలాగా చేయవచ్చు. మనస్సును స్వాధీనం చేసుకోవడంలోని ఉద్దేశ్యమంతా దాన్ని ఏకాగ్రం చేయడమే. అటువంటి మనస్సును ఏ కార్యరంగంలో ఉపయోగించినా అది అందులో గొప్పగా ప్రకాశిస్తుంది. అటువంటి మనస్సున్న వ్యాపారస్తుడు వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తాడు. అటువంటి మనస్సు గల గాయకుడు గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు. అటువంటి శాస్త్రజ్ఞుడు ప్రఖ్యాతుడవుతాడు. సాధన ద్వారా మనస్సును ఈ స్థితి నుంచి మరింత ఏకాగ్రం చేస్తే అప్పుడు అది తన 5వదైన అత్యున్నత పరిస్థితిని చేరుకుంటుంది. దీన్ని సమాధి అంటారు. ఈ పరిస్థితిలో మహా చైతన్య స్థాయిని చేరుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం.